ఒకటి లాస్ట్ ఇయర్ కనిపించింది పైన, చాలా ఇబ్బంది పడ్డాము. దీన్ని మాత్రం రిపీట్ కాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అలాగే అమ్మవారి దేవస్థానం వారు ఖచ్చితంగా మాత్రం ఇది రిపీట్ కాకుండా ప్రజల సౌకర్యాన్ని తాగునీరుకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇన్ని మెట్లు పైకి ఎక్కిన తర్వాత తాగడానికి నీళ్ళు లేకపోతే చాలా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ తాగునీరుకి మీరు సరైనటువంటి సదుపాయం కల్పించాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కూడా సూచిస్తున్నాను. రెండో విషయం, అక్కడ పైన జనాలు లాస్ట్ ఇయర్ పైన చేయగారు. లాస్ట్ ఇయర్ ఈ భాగం మీరు నోట్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ జనాలు పైకి వెళ్ళిపోయే ఉన్న వాళ్ళు వాళ్ళకి టైం పాస్ కోసమో ఫోటో షూట్ కోసమని లేదా రెస్ట్ కోసమనో అక్కడ పైన జనాలు స్టాండ్ అయిపోతున్నారు. దానివల్ల ఈ మెట్ల మీద జనాలు ఇబ్బంది పడుతున్నారు, దిగడానికి ఇబ్బంది లేకుండా అక్కడ చంటి పిల్లలన్నీ కూడా చిన్న ప్లేస్ కాబట్టి కిక్కిరిచిపోయారు. మన పోలీసులు పెట్టి అది రెగ్యులర్గా అది వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఏదైనా ఒక 5-10 minutes అయినా రిలాక్స్ అయినా మళ్ళీ కిందకు వచ్చేసేటట్టు మన పోలీస్ ఫోర్స్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఇయర్ స్టాగర్ అయిపోయి కిక్కిరిచిపోయారని 2-3 సార్లు పైనుంచి అలజడులు కూడా కొంచెం సృష్టించినాయి. ఇది ఆ టైంలో పోలీసులు మనం సరిగా చేయలేదనే దానికంటే ఏదైనా నష్టం వాడితే మనం తీర్చలేదు అవుతుంది. కాబట్టి ఈసారి పోలీసు కన్నా కొంచెం పెంచుకొని మనందరం కూడా రథం మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. రథం తిరిగేటప్పుడు సేఫ్టీ చూసుకుంటున్నాం. ఇది ఓకే. లాస్ట్ ఇయర్ ఎక్కడ చిన్నది కూడా ప్రాబ్లం లేకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో అందరి ఇక్కడ సహకారంతో రథం అనేది సక్సెస్ఫుల్గా చెప్పగలంగా ఆ రథం మీద ఫోకస్ చేసినప్పుడు పైన పోలీసు మెన్ తగ్గిపోతుంది. ముందుగా మన అవసరమైతే ఆ పోలీసు మెన్స్ డ్రా చేసుకుని మనం పైన కూడా ప్యారల్గా పైన కొండ మీద ఇబ్బంది లేకుండా ఉండాలి, అక్కడ రథం దగ్గర కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇది ఒకటి మాత్రం పోలీసు వారికి నేను సూచిస్తున్నాను. అలాగే ఇది కొండ మీద టెంపరీ టాయిలెట్స్ ఏదైనా మనం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోండి. ఇప్పుడు మనం కుంభమేళాల్లో పెడుతున్నాము, గోదావరి పుష్కరాల్లో పెడుతున్నాము. ఈ టెంపరీ టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క జెంట్స్ అయితే ఏదో పక్కకు వెళ్ళిపోయి వాళ్ళకి ఎమర్జెన్సీలో యూరిన్ అది వస్తే ఇబ్బంది లేకుండా అవుతుంది. కానీ ఈ లేడీస్కి ఏదైనా యూరిన్కి వెళ్ళాలంటే పైన అవకాశం లేకుండా అయిపోయింది. అక్కడ ఏదైనా సెట్ చేసి టెంపరీ టాయిలెట్స్ మనం ఏర్పాటు చేస్తే దానికి కూడా ఓన్లీ టాయిలెట్స్ అనేది కాకుండా దాని టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా కొంచెం యారో మార్క్ పెట్టి మహిళలకు మాత్రమే టాయిలెట్స్ అని పెట్టి అవసరమైతే అక్కడ మనం ఒక అటెండెంట్ పెట్టేలా మానిటర్ చేస్తే అటెండెంట్ మీన్స్ అది టెంపరీ స్కావెంజర్స్ మీ దగ్గర ఉంటారు కాబట్టి అమ్మవారి దేవస్థానంలో అందరూ ఒకరిని అక్కడ పెట్టి మానిటరింగ్ చేస్తే బాగుంటుంది అనేది మీకు తెలియజేస్తాను. దానికి ఏమన్నా ఇప్పుడు దేవస్థానంలో పక్కన మనం బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే కాంపౌండ్ వాళ్ళతో ఆ పక్కన కొంచెం ఖాళీ స్థానం ఉందో మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానికి ఒకసారి మీరు ఒకలా వీళ్ళ పెద్దల సలహా తీసుకోండి, అర్చకుల సలహా తీసుకోండి, అలాగే మన ఆఫీసర్లు ఉన్నారు అందరూ డిస్కస్ చేసి ఇప్పుడు సమస్యను పరిష్కరించాలి. ఒక మహిళ కష్టపడి కొండ ఎక్కిన తర్వాత ఆవిడకి యూరిన్ వచ్చింది, అక్కడ పాస్ అయ్యాలంటే దాన్ని ఎలా చేసుకుంటారు? వారికి మనం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది తప్ప దాన్ని ఉపయోగపడే విధంగా లేదు. పైన మనకి గుడి ప్రాంగణంలో కాకుండా కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది ఎక్కడో చోట ప్లేస్ అడ్జస్ట్ చేసుకోవడం. ఎక్కడో చోట టెంపరీ టాయిలెట్స్ ఒక 2-3 మనం పెడితే వాళ్ళు అక్కడ ఇతర స్కావెంజర్స్ మనం తీసుకొచ్చి శానిటేషన్ సిబ్బంది టెంపరీగా అక్కడ పెడితే అది అవుట్లైన్ కావాలంటే బయటకి ఇచ్చేయచ్చు. మన మీద వెనక బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినారు పెడితే అది పెద్ద ఇష్యూ కాదు. అంటే దాంట్లో పెద్ద కష్టమైన విషయం కాదు. నాకు ఐడియా ఉంది దాని గురించి. దానికి అవుట్లెట్ బయటకి ఇస్తాము, వాటర్ సప్లై ఇస్తామంటే ఇతర స్కావెంజర్ పెడతాం, స్టెప్ బై స్టెప్ పెడతారు. ఎవరైనా వెళ్ళబడి ఉంటే వాళ్ళ కాలు కూర్చొని తెచ్చు బయటకు వచ్చేస్తాం. అది చాలా ఇంపార్టెంట్. ఒకటి తాగడానికి నీరు, 2 వాష్రూమ్. దీన్ని మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ఒక్క పాయింట్లో పోలీసు వారిని కూడా కొండ మీద కొండ మీద లాస్ట్ ఇయర్ పెయింది సార్ మన పోలీస్ డిపార్ట్మెంట్. ఈసారి మాత్రం డిస్టర్బెన్స్ రాకుండా చూడాలి. ఎవరు రాకుండా ఎలా అంటే ఆర్టీఓ ఖాళీ లేదు, ఎంఆర్ఓ ఖాళీ లేదు. నేను సలహా కోసం పెట్టిన మీటింగ్ ఇది. మీ సలహాలు ఏంటి? ప్రాబ్లమ్స్ దానంతా ఇది నడిస్తే మనం ఏం చేస్తాం? ఇక్కడ ప్రాబ్లం వచ్చిన తర్వాత అలర్ట్ అవుతాం మనంతా.
ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. అధికారుల అలసత్వం అనేది అప్పుడు కనిపిస్తుంది. మీరేదో వచ్చి ఒక చిన్న ముక్క అంశం చెప్పేసి వెళ్ళిపోవడానికి ఆడిపోగల ఖాళీ లేకపోతే ఇంకో రోజు పోస్ట్పోన్ చేద్దాం కదా, మీ వాళ్ళు అడగండి. ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇంతమంది డిపార్ట్మెంట్స్? ఎవరో ఖాళీ ఉంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోతే ఇంకేంటి? ఏం చేస్తారు? సింపుల్ గా లైఫ్ జాకెట్లు పెడతామంటారు. లాస్ట్ ఎన్ని పత్రాలు పడ్డాం అప్పుడే టైంకి మన ఫాలో ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఏదో ఒకసారి వస్తుంది. మాకేం సరదా కాదు కదా ఆఫీసర్ని ఇక్కడ కూర్చోబెట్టుకోవడానికి. ఏర్పాట్లు ఇక్కడ చిన్న ఇబ్బంది వస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ ఆడిఓ గారు ఉండాలి. ఇక్కడ అట్లీస్ట్ ఎంఆర్ఓ గారు విఆర్ఓని పంపించాల్సి ఉంటుంది. ఎంపీఓ గారు వచ్చారా? ఏ ఆయన ఎక్కడికి వెళ్ళారు? యువపీఆర్డీ వచ్చారా? ఎప్పుడు వస్తారైనా? అంటే ఎవరు లేరా మీకు ఇంకా? ఆయన లీవ్ నుండి ఆయన ఆఫీస్ నుంచి ఎవరు ఉండరా? అసలు ఎండిఓ ఆఫీస్ నుంచి ఎవరు రాలేదా? అంటే 10 గంటలకు మీటింగ్ మాకు ఇక్కడ మరి ఎవరైతే ఇప్పుడు టైం ఎంత అయింది? శానిటేషన్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ? అధికారులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇస్తే మొత్తం అస్తవ్యస్తం చేసేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఎక్కడ ఎంపీ ఆఫీస్ స్టాఫ్ ఎక్కడికి నేను పని చేయడానికి వచ్చాము ఎక్కడికి? సార్ పోస్ట్ పోన్ చేయండి సార్ మీటింగ్ రోజు పెడతాం. అందరికీ నమస్కారం. రాజనగరం నియోజకవర్గంలో ఏకైక స్వయంభూ దేవాలయం అంటే పేరు గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి గారు. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఒకే ఒక దేవాలయంగా ఆయన ఇక్కడ ఉన్నారు. ఎన్నో వందల ఏళ్ల నుంచి కూడా భక్తులు కోరికలు తీరుస్తూ కోరికలు తీర్చే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిగా పేరుగాంచినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణం, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఈరోజు దానికి సమన్వయంగా అందరూ కలిసి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కొందరు అధికారులు వారి యొక్క ఉద్యోగాల్లో వారికి ఉన్నటువంటి విధుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అవ్వడం వల్ల అందుబాటులో లేనందువల్ల ఈ యొక్క మీటింగ్ని వాయిదా వేస్తున్నాము. మరొక రోజు ఈ వారంలోనే అందరి అధికారులతో సమర్థవంతమైనటువంటి ఈ యొక్క మీటింగ్ను మళ్ళీ ఏర్పాటు చేసుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణాన్ని అత్యద్భుతంగా అందరూ కూడా ఆనందించే విధంగా కళ్యాణం, రథోత్సవం, చక్రతీర్థం అన్ని చక్కగా ఏర్పాటు చేస్తాం. భక్తులందరూ కూడా ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణానికి, రథం ఊరేగింపుకి, చక్ర స్నానానికి లక్షలాదిగా వచ్చి స్వామివారి యొక్క పరిపూర్ణానుగ్రహం పొందాల్సిందిగా